మన ఇంట్లో దేవుడు విగ్రహం ఉందంటే దాంతో మాట్లాడండి, దయచేసి దాంతో మాట్లాడండి. భార్య కానీ భర్త కానీ నువ్వు పిచ్చాడు అన్న అవును నేను పిచ్చాడిని అని చెప్పండి. మనం మాట్లాడుతున్న దేవుడితోనమ్మా, బొమ్మతో కాదు. అది బొమ్మ అనుకుంటే బొమ్మే, అమ్మవారు అనుకుంటే అమ్మవారు. మాట్లాడండి హాయిగా. అమ్మవారు కాకపోతే మనం ఎందుకంటే పెట్టి పూజ చేస్తున్నాం అక్కడ పని లేక, చెక్క బొమ్మ అయితే అమ్మవారుగా భావించాలి. అక్కడ నిలబడి మాట్లాడాలి, నిలబడి పద్యాలు చదవాలి, నిలబడి శ్లోకాలు చదవాలి. ఏం చేస్తున్నావు మా చచ్చి చెబుతుంటే అక్కడ నేను ఎప్పుడైనా ధర్మం తెప్పానా, నీతి తెప్పానా, నాకు ఎందుకు వచ్చింది ఈ బాధ అని నిలబెట్టి అడగగలిగితే దేవుడు దిగొచ్చి జవాబు చెబుతాడు. దేవుడు దిగొచ్చి జవాబు చెబుతాడు. ఒకటే షరతు, నువ్వు ధర్మాత్ముడు అయి ఉండాలి. నువ్వు వంకర పనులు చేసి అడగద్దు. ఇక్కడ నేనేదో నా ఇష్టం వచ్చినట్టు ఉంటాడమ్మా కాపాడంటే కుదరదు. ఇక్కడ అటువంటి ఉచిత పథకాలు ఉండవు దేవుడి దగ్గర. నువ్వు నిఖార్సుగా ఉండాలి, నువ్వు నిజాయితీగా ఉండాలి, నువ్వు సత్యమే పలకాలి, నువ్వు ధర్మానికే కట్టుబడాలి. అప్పుడు అటువంటి వాడెవడోనమ్మా నా మీద దాడి చేస్తాడు, నువ్వేం చేస్తున్నావు అంటే దశ ప్రకరణ ధారణి బెదవాడ కనకదుర్గ